హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెంచరిస్ట్, కైరోప్రాక్టిషనర్ అండ్ ఆస్ట్రోపతి డాక్టర్. ఇప్పుడు మనం ఈరోజు విటమిన్ కే గురించి డిస్కస్ చేద్దామండి. విటమిన్ కే అనేది గ్రూప్ ఆఫ్ విటమిన్స్ మాట. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కానీ, అలానే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కానీ. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్లో కే, ఈ కే కూడా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అనమాట. అలానే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ చూసుకుంటే విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఇవి మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తుంటాం. సో అలానే ఈ K2ని మనం మెనోక్యులైన్ అంటాం, K1ని ఫిలోక్యులైన్ అంటాం. ఈ K2 గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ K2 రోల్ ఏంటి, మనకి చాలా మందికి ఏంటంటే విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్ హెల్ప్ అవుతుంది అనేది తెలుసు, కానీ దానికన్నా కూడా దాంతోపాటు చాలా మేజర్ రోల్స్ మన బాడీలో ప్లే చేస్తూ ఉంటుంది ఈ విటమిన్ కే అనేది. అంటే మనకి ఇప్పుడు చూడండి, బ్లడ్ థిన్ కాకుండా థిక్ కాకుండా, అంటే బ్లడ్ విస్కోసిటీ అంటాం. ఈ విటమిన్ కే అనేది బ్లడ్ విస్కోసిటీని మెయింటైన్ చేస్తుంది. అంటే మనకి బ్లడ్ ఎక్కువ థిన్ అయినా హెమరేజ్ అయ్యి ఈ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సెరెబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్స్ అంటాం. అలానే థిక్ అయినా కూడా స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఇటు థిక్ కాకుండా థిన్ కాకుండా ఈ విటమిన్ కే అనేది ఇది మెయింటైన్ చేస్తుంటుంది ఈ బ్లడ్ విస్కోసిటీని. ఈ బ్లడ్ విస్కోసిటీని మెయింటైన్ చేయడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అలానే మనకి ఈ బోన్ హెల్త్ కానీ టీత్ హెల్త్ కానీ చూసుకుంటే, బోన్ హెల్త్ వరకు వస్తే మన విటమిన్ కే రోల్ ఏంటంటే, ఈ బోన్స్లో మనకి ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్ని ఈ విటమిన్ కే అనేది స్టిమ్యులేట్ చేస్తుంది. ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తుందో మన బోన్స్లో కాల్షియం డిపాజిట్ అనేది బాగా జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు చూడండి, పోస్ట్ మెనోపౌజల్లో చాలా వరకు ఆస్టియోపోరోసిస్ రావడం చూస్తుంటాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ కే సప్లిమెంట్స్ యూజ్ చేసే వాళ్ళలో ఈ ఫ్రాక్చర్ రిస్క్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే మనకి డెంటల్ కేరీస్ అంటాం, ఈ పళ్ళు పుచ్చిపోతాయి అంటాం కదా, ఈ విటమిన్ కే తీసుకునే వాళ్ళలో ఈ డెంటల్ క్యారీస్ కూడా చాలా తగ్గుతున్నాయి. అలానే మనకి కార్డియోవాస్కులర్ సిస్టమ్కి వస్తే, మనకి ఈ బ్లడ్ వెజల్స్లో చాలా వరకు కూడా ఏంటంటే ఈ కాల్షియం డిపాజిట్స్ అంటాం, ఈ కాల్షియం డిపాజిట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ విటమిన్ కే ఏంటంటే ఈ కాల్షియం డిపాజిట్స్ కాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది మనకి. సో ఇప్పుడైతే మనకి డిపాజిట్స్ అయినప్పుడు సడన్గా హార్ట్ అటాక్స్ కానీ లేకుంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి రాకుండా ఈ విటమిన్ కే అనేది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది మనకి. అలానే ఈ బ్రెయిన్ అండ్ నర్వ్ హెల్త్లో చూసుకుంటే, నర్వ్ ప్రాపర్ ఫంక్షన్ చేయడానికి, అలానే బ్రెయిన్లో మనకి ఆల్జీమర్స్ డిసీజ్ రాకుండా, అలానే స్ట్రోక్స్ రాకుండా, అలానే ఈ మైగ్రేన్ హెడేక్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ విటమిన్ కే అనేది. సో విటమిన్ కే అనేది చాలా మేజర్ రోల్ మన బాడీలో ప్లే చేస్తూ ఉంటుంది. అలానే ఈ విటమిన్ కే సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే, చాలా వరకు ఇప్పుడు లివర్ క్యాన్సర్స్లో ఈ రియాకరెన్సెస్ చాలా తగ్గుతున్నాయి అన్నమాట. అంటే రీసెంట్గా నేను చదివిన ఆర్టికల్స్లో, సో నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లో, ఈ విటమిన్ కే సప్లిమెంట్స్ యూజ్ చేసే వాళ్ళలో ఈ బోన్ హెల్త్ ఒకటి బాగుండడం, అలానే ఈ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ లివర్ క్యాన్సర్స్ మళ్ళీ రాకుండా ఉండడం అనేది ఈ విటమిన్ కే తీసుకునే వాళ్ళలో చాలా వరకు చూస్తున్నాం అన్నమాట. సో ఈ విటమిన్ కే రోల్ అనేది ఇలా ఉంటుంది మనకి బోన్ హెల్త్లో కావచ్చు, అండ్ ఈ నర్వస్ సిస్టంలో కానీ, ఈ బ్రెయిన్ ఫంక్షన్లో కానీ. అలానే ఇవన్నీ కూడా మన విటమిన్ కే ఫుడ్స్లో కూడా చాలా వరకు ఉంటుంది. మరి ఎనీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మరి ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్ తీసుకున్నా కూడా విటమిన్ కే అనేది చాలా ఉంటుంది. సో మనం వీలైనంత వరకు డేలో ఒక 2 రకాల ఆకుకూరలు తీసుకోవడం అనేది చాలా మంచిది. మనం క్యాన్సర్స్లో చూసాం కదా, అదే లివర్ క్యాన్సర్స్ రియాకరెన్సెస్ కాకుండా, అలానే మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్స్లో మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగినప్పుడు, బాడీలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు చాలా డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విటమిన్ కే ఏం చేస్తుందంటే మనకి ఈ ఇన్ఫ్లమేషన్ రాకుండా కంట్రోల్ చేస్తుంది, అండ్ ఈ ఇన్సులిన్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది అండి ఈ విటమిన్ కే గురించి ఈరోజు. మనకి ఇలాంటి వీడియోస్ చాలా వరకు కూడా డాక్టర్ తేజ స్పైన్ కేర్ అని మీరు సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మా ఇన్స్టాలో కానీ, FBలో కానీ, యూట్యూబ్లో కానీ చూడొచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్